మనలో చాలామందికి లీడర్స్గా ఎదగాలని ఉంటుంది కదా. దానికి కావాల్సిన ఒక ముఖ్యమైన స్కిల్ ఏంటో తెలుసా? సెల్ఫ్ అవేర్నెస్. అంటే మన గురించి మనం తెలుసుకోవడం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా కష్టమైన పని. సో ఈరోజు మనం జొహారీ విండో అనే ఒక అద్భుతమైన టూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనల్ని మనమర్థం చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. సరే, మొదటి భాగం చూద్దాం. అసలు ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఎందుకు అంత పెద్ద ఛాలెంజ్? మనందరికీ మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెస్లేంటి అనే దానిపై ఒక ఐడియా ఉంటుంది. మన గురించి మనకంతా తెలుసు అని గట్టిగా నమ్ముతాం. సరే, ఇప్పుడు మరో ప్రశ్న. మరి మన చుట్టూ ఉన్నవాళ్ల మాటేంటి? వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? చాలాసార్లు మనం మన గురించనుకునేదానికి, వాళ్ళు మన గురించనుకునేదానికి అస్సలు పొంతనుండదు. మధ్యలో ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను అర్థం చేసుకున్నప్పుడే అసలైన స్వీయ అవగాహన మొదలవుతుంది. రైట్. ఇక రెండవ భాగానికి వద్దాం. జొహారీ విండో గురించి పరిచయం. ఇదొక చక్కని పరిష్కారమని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటిది? చూద్దాం. ఈ పేరు భలే ఉంటుంది కదా, జొహారీ అని. దీన్ని తయారుచేసిన సైకాలజిస్టుల పేర్లు జోసెఫ్ లెఫ్ట్, హ్యారీ ఇన్కమ్. వాళ్ల పేర్లలో మొదటి కొన్ని అక్షరాలను కలిపి జొహారీ అని పెట్టారన్నమాట. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే మనల్ని మనమింకా బాగా అర్థం చేసుకోవడం, మన సంబంధాలను మెరుగుపరుచుకోవడం. ఈ మోడల్ పనిచేయటానికి రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి సెల్ఫ్ డిస్క్లోజర్, అంటే మనం గురించి మనం ఎంత ఓపెన్గా చెప్తున్నామనేది. రెండోది ఫీడ్బ్యాక్, అంటే ఇతరులు మన గురించి చెప్పేది మనం ఎంతవరకు వింటున్నామనేది. ఈ రెండింటి బ్యాలెన్స్ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఇక మూడో భాగం. ఈ జొహారీ విండోలో 4 భాగాలుంటాయి. అవేంటో చూద్దాం. ఇది మన పర్సనాలిటీకి ఒక మ్యాప్ లాంటిదనమాట. మొదటిది ఓపెన్ ఏరియా. సింపుల్గా చెప్పాలంటే మన గురించి మనకు తెలుసు, మన చుట్టూ ఉన్నవాళ్లకి తెలుసు. ఉదాహరణకి, నేను ప్లానింగ్లో చాలా పక్కాగా ఉంటానని నాకూ తెలుసు, నా టీంకి కూడా తెలుసు. దీన్నే ఓపెన్ ఏరియా అంటారు. ఇక్కడంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రెండోది బ్లైండ్ స్పాట్. ఇది కొంచెం డేంజరస్ ఏరియా. ఎందుకంటే మన గురించి ఇతరులకి తెలిసిన విషయాలు మనకు అస్సలు తెలియవు. ఉదాహరణకు, మీటింగ్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఫోన్ చూస్తూ ఉంటాం. అది ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ ఆ విషయం మనకు తెలియదు. అదే మన బ్లైండ్ స్పాట్. మూడోది హిడెన్ ఏరియా. ఇది మన రహస్య ప్రపంచం. అంటే మన భయాలు, ఆశలు, ఇలా మనకు మాత్రమే తెలిసిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేనేజర్కి స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం, కానీ ఆ విషయం ఎవరికీ చెప్పరు. అది వాళ్ల హిడెన్ ఏరియా అనమాట. ఇక నాలుగోది అన్నోన్ ఏరియా. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు మనకు తెలియవు, ఇతరులకు తెలియవు. మనలో దాగి ఉన్న టాలెంట్ కావచ్చు, లేదా మనకే తెలియని భయాలు కావచ్చు. సడన్గా ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, అరే, నేనింత ధైర్యంగా ఎలా ఉన్నానో అని మనకే ఆశ్చర్యం వేస్తుంది కదా. అదే ఈ అన్నోన్ ఏరియా అంటే. సో ఈ జొహారీ విండో వాడటం వెనుకున్న అసలు లక్ష్యమేంటి? సింపుల్. మన ఓపెన్ ఏరియాను వీలైనంత పెద్దదిగా చెయ్యాలి. ఆ ఓపెన్ ఏరియా ఎంత పెద్దగా ఉంటే మన టీంలో అంత నమ్మకం, క్లారిటీ పెరుగుతాయి. కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పటిదాకా థీరీ చూసాం. ఇప్పుడు 4వ భాగంలో దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. మన ఎదుగుదలకు దీన్ని ఎలా వాడుకోవాలి. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక 4 స్టెప్ ప్లాన్ ఉంది. చాలా సింపుల్. వాటిని ఒక్కొక్కటిగా చూసేద్దాం. స్టెప్ 1, మన బలాలతో స్టార్ట్ చేద్దాం. మనల్ని డిస్క్రైబ్ చేసే ఒక 6 నుంచి 10 అడ్జెక్టివ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం ఆన్లైన్లో జొహారీ అడ్జెక్టివ్స్ లిస్ట్ అని సర్చ్ చేస్తే చాలు, మీకు ఒక పెద్ద లిస్ట్ దొరుకుతుంది. దాంతో స్టార్ట్ చేయండి. ఇక స్టెప్ 2, మన బ్లైండ్ స్పాట్ను తగ్గించుకోవాలి. ఎలా? మనకు నమ్మకమైన కొలీగ్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ అడగాలి. వాళ్ళని కూడా అదే లిస్ట్ నుంచి మనల్ని వర్ణించే కొన్ని పదాలను సెలెక్ట్ చేయమనాలి. ఆ తర్వాత మనం రాసుకున్న లిస్ట్ని, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ని పక్కపక్కన పెట్టి చూడండి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా. రిజల్ట్స్ చూసి కొన్నిసార్లు షాక్ కూడా అవ్వచ్చు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫీడ్బ్యాక్ అంటే మనల్ని జడ్జ్ చేయడం కాదు, అదొక గిఫ్ట్. మనకు తెలియని మన కొత్త కోణాన్ని మనకు చూపిస్తుంది. సో దాన్ని ఒక అవకాశంగా చూడాలి, విమర్శగా కాదు. స్టెప్ 3, మన హిడెన్ ఏరియాను తగ్గించుకోవటం. అంటే మనం లోపల దాచుకుంటున్న విషయాల గురించి ఆలోచించాలి. మన భయాలు కావచ్చు, మన ఆశలు కావచ్చు. వాటిని మనకు నమ్మకమైన వాళ్లతో షేర్ చేసుకోవాలి. అలా చేయటం వల్ల నమ్మకం పెరుగుతుంది, సంబంధాలు ఇంకా బలంగా తయారవుతాయి. ఫైనల్ స్టెప్, స్టెప్ 4, మన అన్నోన్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడం.
అదెలా? సింపుల్, మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఎప్పుడూ చేయనిది ఏదైనా ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీటింగ్ని లీడ్ చేయడం, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం. గుర్తుంచుకోండి, అసలైన ఎదుగుదల ఎప్పుడూ మన కంఫర్ట్ జోన్కి ఆవలే ఉంటుంది. రైట్, ఇక చివరి భాగానికొచ్చేశాం. ఇదంతా చేయడం వల్ల లీడర్గా మనకెలాంటి ప్రయోజనం ఉంటుంది? ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఒక లీడర్గా లేదా మెంటార్గా ఈ టూల్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. మన టీం మెంబర్స్ యొక్క బ్లైండ్ స్పాట్స్ తగ్గించడానికి, ఓపెన్గా మాట్లాడేలా ప్రోత్సహించి నమ్మకాన్ని పెంచడానికి, అలాగే కొత్త అవకాశాలిచ్చి వాళ్ళలోని అస్సలైన పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్. ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గొప్ప లీడర్షిప్కి పునాది సెల్ఫ్ అవేర్నెస్. కానీ అది మనం ఒంటరిగా కూర్చుంటే రాదు. మన చుట్టూ ఉన్నవాళ్లతో మనకున్న సంబంధాల వల్లే అది బయటపడుతుంది. చెప్పాలంటే ఇతరులే మనకు అద్దం లాంటివాళ్లు. సో ఈ యొక్క ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. మన చుట్టూ ఉన్నవాళ్లు మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం వల్ల మన గురించి మనం ఎంత మిస్ అవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. మనలోని కొత్త కోణాలను తెలుసుకునే ఈ ప్రయాణంలో జోహరీ విండో ఖచ్చితంగా ఒక మంచి స్నేహితుల్లా ఉపయోగపడుతుంది.